హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జగదీశ్వర్. ఈరోజు మనం వచ్చి కోయిలకొండకు వచ్చినాం. బయలుదేరుతున్నాం. కొండ చాలా పెద్దగా ఉంది. కొండ చాలా పెద్దగా ఉంది చూడడానికి. ఒకసారి ఇంతవరకు ఎక్కితేనే ఊరు మొత్తం ఎంత కవర్ అయింది చూడండి ఒకసారి. మొత్తం ఇటు సైడ్ మొత్తం చూస్తే గుట్టలే ఉన్నాయి. ఇటు సైడ్ ఉందా, అటు సైడ్ మొత్తం. ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా ఈ గుట్ట అని కూడా వచ్చినాము. కానీ ఫైనల్ వస్తే మాత్రం గుట్ట మాత్రం ఇక్కడ ఉన్నది. లేపేస్తారంట. ఇది మనసులో ఏమైనా కోరిక అనుకోని దీన్ని వేస్తే నెరవేరుతుందంట. ఫ్రెండ్స్ ఒకటే చేతితోటి అలాంటిది, రెండు చేతులతో కాదంట. ఓ మా వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. గొలుసు చేసుడే కదా, తీసుడు కూడా పని ఉన్నా. తీయాలన్నా, నువ్వే ఇష్టం కదా, నువ్వే తీయాలి. పైన కనిపిస్తుందా, ఇదే మనది కోట ముఖద్వారం. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్తే ఎట్లుంటుందంటే చూడండి ఒకసారి ఎట్లుందో మొత్తం. లోపల రూములు ఉన్నాయి, లోపల చిన్న చిన్న రూములు ఉన్నాయి. ఒకసారి పైనకి ఎట్లా వేసారు మొత్తం ఆర్కిటెక్చర్ ఏమన్నా ఉన్నాయి మొత్తం. ఒకసారి బయట నుంచి వచ్చిన తర్వాత లోపల నుంచి మళ్ళీ తిరిగి బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ఎట్లుంటుంది. అరే ఒక్కొక్క బండ చూడు ఎంత పెద్దగా ఉంది అసలు. 4 బండలు వేస్తే మన ఇల్లే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ ద్వారం నుంచి కూడా ఎంట్రీ అవుతున్నాం లోపలికి. అబ్బాబ్బాబ్బా ఒక్కటి ఏం చిన్న బండ కనిపిస్తలేదు, మొత్తం ఒక్కొక్కటి. అవో కట్టొచ్చు కాదు అసలు. ఒకసారి అది ఎట్లా పెట్టిరు చూడ అసలు మధ్య. ఒకసారి చూడండి ఎట్లా పెట్టిరు అసలు ఇది. అబ్బాబో వీళ్ళని చూస్తే అలసట అనిపిస్తలేదు. ఇది థర్డా? థర్డ్ గేట్ ఇది. ఇది థర్డ్ ముఖద్వారం. ఇది ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ఒక్కొక్క రాయి, ఈ పేర్సుడు, ఈ కట్టుడు మాత్రం అప్పటి కళా నైపుణ్యానికి ప్రసిద్ధి. ద్వారాలు మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి కదా. ఫోర్త్ ముఖద్వారం ఇది. ఇక్కడ కోట మధ్యలో చెరువు ఉందని చెప్తారు మనకు. ఆ చెరువు ఇదే. భీమ్ ఫాతిమా పేర్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండంలో ఇంతకుముందు దిగేటోళ్ళు అంట, దిగి స్నానాలు ఎట్లా చేస్తుర్రంట. లాక్డౌన్ ప్రభావంతో చెట్లు ఇట్లా మొత్తం పెరిగి మొత్తం ఏరియా మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు బండికానాలు కాదు, బట్టలు ఉన్నాయి ఇంకా స్థావరాలు. ఇగో ఇందాక చెప్పినట్లు గుండంలోకి వెళ్ళడానికి దారి ఇదే, ఇటు సైడ్ నుంచి ఉంది. ఇదేనా? అదే కప్పలా ఉన్నటువంటి బట్టల స్థావరాలు. ఇందాక వచ్చినప్పుడు కోటలకు వచ్చినట్లుండే, ఇప్పుడు మాత్రం ఒక అడవిలో తిరుగుతున్నట్లుంది. ఇక్కడ మాత్రం సగం దూరం వచ్చినాము. ఇంకొన్న గుండెలకు మంచి బాట. ఇంకా అస్సలు ఉంది, ముందుంది. ఏమున్నా మనం ఇంకా బాటలనే ఉన్నాం అయ్యా. సైడ్ అరే అది కోటదికి కాంపౌండ్ వాళ్ళ గోడ అదేనా? అది ఎవరు శత్రువులు దాడి చేయకుండా ఉండడానికి అనుకుంటుంది. శత్రువులు ఎవరు పైకి రాకుండా పోలా పైనకి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గుండు కింద వాటర్. మొత్తం తిరిగి వచ్చినాం. మొత్తం చెమటలు పట్టిపోయినాయి. ఇందాక వచ్చిన వాటి నుంచి ఇందాక స్టెప్స్ కనిపించినాయి కదా, అటు నుంచి కూడా పైనకి వెళ్ళొచ్చు అంట. కానీ అటు నుంచి ఎక్కితే స్టెప్స్ పై నుంచి వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఎక్కితే ఏదో ఒక చిన్న ఏంటి అది గుహలా ఉందంట, అటు నుంచి వెళ్దామని అంటున్నారు. సరే ఇక్కడ ఇట్లా కనిపిస్తున్నాయి చెట్లు నుండి మొత్తం పెయింట్ వేసినట్లున్నాయి తెల్ల అసలు. ఇక్కడ అనిపిస్తున్న గుహ చూడండి ఎట్లుందో. రాజారు రాండి ఒకసారి లోపలికి వచ్చి మొత్తం చదవంలో అయితే ఏం కనిపిస్తుంది. శిక్ష చూద్దాం.
లోపల అసలు ఏం లోపల మొత్తం చీకటి మ్యాంగ్ టార్చ్ గిట్ట ఏం కనిపిస్తుంది చూడండి మొత్తం గుహ ఎట్లా ఉంది ఇది. శిక్ష విధిస్తారు ఇళ్ళలో. అప్పట్లో తప్పు చేసిన వాళ్ళకి స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా? మనం బిదర్ పోతాం చూడు, బిదర్ పోతే నీళ్ళ నడుచుకుంటూ పోతామా, అవునవును. ఆడుంటుంది స్మెల్ అట్లా ఉంది, అంత మంచిగా ఉంది. చూడండి. ఒకసారి పైన చూపెట్టిలా ఎంత కష్టపడి పెట్టిలో తెలియదు కానీ సిమెంట్ లేదు, ఇసుక లేదు. మా ఫ్రెండ్స్ చూడండి మొత్తం గుహలో ఉన్నారు, టార్చ్ చేస్తే తప్ప ఏం కనబడతలేదు ఇక్కడ. చూడండి ఒకసారి. అది మస్తు అనిపించింది. అండ్ కానీ లోపల ఏం కనిపిస్తలేదు, ఎక్కువ టార్చ్ చేస్తే కూడా ఏం కనిపిస్తలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సెల్లులు వేసినాం టార్చ్, అయినా కూడా ఏం కనిపిస్తలేదు. కనిపించినంత వరకు అయితే కనిపించింది. ఫైనల్గా ఈక మాత్రం దొరికింది. ఏం లేదు, ఏమున్నది గన్ను. పిరంగి పిరంగి ఫిరంగి, ఇక్కడ ఫిరంగి ఉందంట, అప్పటిది ఏదో యుద్ధ సామాగ్రికి సంబంధించి. ఆ చూడ్డానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే మనం నుంచి కోటలకు ఎవరైనా శత్రువులు ఎంటర్ అయితే బాబు ఏమన్నా గట్టిగా ఉన్నా ఇది ఇనుపదేనా? ఇనుపది ఒకసారి చెయ్యి కదిలించలేమా? ఒకసారి ఫిరంగి చూడండి, చూడండి చెప్తుంది లాస్ట్ వరకు. ఇటు సైడ్ కొడతారనమాట. ఇది అనిపిస్తుందా మన వాళ్ళకి కనిపించాలి క్లియర్గా. సైడ్ గట్టిగా వెనకాల నుంచి కొడితే అటు సైడ్ నుంచి వెళ్ళిపోతా అంట. మనం లొకేషన్ చూద్దాం ఎట్లున్నది ఒకసారి. మనం వచ్చింది తిరిగి వచ్చినాం కదా, పెద్ద పెద్ద రాళ్ళతోటి చుట్టూ ఎక్కడ చూసినా కూడా కొండలు, మళ్ళీ ఊర్లు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. ఇది హైలైట్ కాబట్టి ఇక్కడ పిరంగి పెట్టిండ్రు. ఇక్కడ నుంచి ఇది హై స్పాట్ లాగా ఉన్నట్లే. ఇది మెయిన్ పాయింట్ పార్ట్ ఇక్కడనే. ఎక్కడి నుంచి శత్రువులు వచ్చి ఇక్కడ నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. ఎడున్నాయి కందిరీలు ఉన్నాయంటే జర చూసిరండి. ఇప్పుడు మనం వెళ్ళే సొరంగ ఏమంటారు, ఇంకో ముఖద్వారం ఇది ఇట్లా మొత్తం మూసుకుపోయింది. ఇది ఉన్నదాన్ని కూడా ఎవరికి తెలిసినట్లేదు ఇక్కడ. ఓ ఇంత పెద్దగా ఎంత వెనకలనే యాస్ ఉంది. వెనకలు ఉందా పైనకి? మెల్లగా అసలు మా వాళ్ళు ఎట్లా వస్తారు లోపలికి నుంచి? రండి. ఒకసారి గుండు జారిపోతే ఏంటి మన పరిస్థితి? దారి లేదు అనుకున్నాం కానీ కొంచెం సైడ్కి వస్తే దారి కనిపించింది పైన కొనికే. ఇదేనా వస్తుందా? ఏదో తిప్పల పడుతున్నారు మెల్లగా. చాలా డేంజర్ ఉంది రా బాబు ఇది. దారి చాలా కష్టంగా ఉంది. బొక్కలు కూడా దొరికాయి. చారిత్రక స్వర్గం కోయిలకొండ దుర్గం అంటే ఓ చిన్న టనెలా ఇది మనకు సొరంగ మార్గం లాగా. రైట్, ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది మళ్ళా లోపలికి వెళ్ళనీకే. సార్ చూడండి, అబ్బో నిలబడి పోనీకి రాదా ఈడ? అమ్మా పైనకి తాకితే అట్లా తెలిస్తే అరే అటు సైడ్ పోలేము కదా మనం. ఆడికి సైడ్ వెళ్తే కోయిల్ సాగర్ కనిపిస్తుంది అంట, చూద్దాం ఒకసారి వ్యూ. చిన్న గుహ ఉన్నది, ఈ గుహలో వాటర్ ఉన్నాయి. కెమెరాలా కనిపిస్తుంది లైట్గా అనిపిస్తుంది. కింద ఏముందో ఇసుక కూడా కనిపిస్తుంది మంచిగా. నీళ్ళు మాత్రం ఫ్రెష్నే అసలు. ఇప్పుడు అనిపిస్తుంది చూడండి కింద వాటర్లో ఏముందో. దారి లేదు, నీళ్ళు పోయినాయి. అదే అద్భుతం.
అంతేనా? ఒక చిన్న గుండ మీద చూసినాం కదా అక్కడ, ఇక్కడ పైన ఇంకోటి ఉందంట ముందర, అది కూడా చూద్దాం ఎట్లుందో. ఈ పక్కకేమో ఏంటి అవి కూలిపోయినాయి, బందికానాలు కూలిపోయినాయా? ఇది పాయింట్ ఒకటి. ఓ పడితే దీంట్లో ఎక్కుడెట్లా సార్? చూడండి, ఇది మీద మాట్లాడితే కింద రీసౌండ్ వస్తుంది. ఇది మాత్రం సిగ్నల్ ఎవడన్నా పడ్డాడంటే కష్టం. ఎవడు రాకుంటే పరిశాన్ అంటారు ఇక్కడ, చచ్చిపోతారు. ఒకసారి చూడండి, ఇదే కోయిల్ సాగర్ కనిపిస్తుంది. మొత్తం పొగ అయిపోయింది మరి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి చూస్తే. ఈ పైనకి వచ్చినాం, వెతుక్కుంటూ కోయిల్ సాగర్ ఎట్ల నుంచి కనిపిస్తుందో లేదో అనుకున్నాం, కానీ ఫైనల్ ఇక్కడ వచ్చిన తర్వాత కనిపించింది. నిజంగా బ్రదర్ మాత్రం మస్తు హెల్ప్ చేస్తుంది ఈరోజు మాకు. బ్రదర్ లేకపోతే ఇంతవరకు మేము వస్తుంటే మరో మాకే తెలియదు. ఒకసారి చూడండి మొత్తం ఇది ఎట్లుందో. మూత మనం పెట్టుకుంటాం ఆ కట్టెలతోటి, అట్లాంటి దాన్ని కూడా ఇక మొత్తం ఇట్లా రాయితోటి ఏర్పాటు చేసారు. రాజుగారి గుహ పక్కనే కోయిల్ సాగర్. సార్ లోపలికి పోతే ఓ ఏమో పెట్టిర్రు మొత్తం, మన అనంతగిరి పెడతారు చూడు, అట్లా పెట్టిర్రు. ఒకసారి చూడండి కట్టడం ఎట్లుందో. పైన కిటికీలు కూడా పెట్టిరు దానికి. ఇటు సైడ్ పెద్దది, ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికల కోసం, అంటే వాళ్ళు మనసులో ఏదో అనుకొని పెట్టుకుంటారంట. పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత అవి అట్లే ఉన్నాయనుకో, వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకము. ద్వారం ఉంది. అవి నాకు తెలిసి అప్పట్లో ధాన్యాగారాలు నాకు తెలిసి అవి సామాన్లు దాచుకుంటుండొచ్చు. పట్టదంటావా? ఇక్కడ వేసిరుగా మన వాళ్ళు ఏడ జాగా ఖాళీ వదిలిపెట్టలేరు అసలు. సరే చూడండి ఎట్లుందో దిగనికే. ఇట్లాంటి వాటిలోకి వెళ్ళి కూడా పెట్టేస్తాం. పెట్టు రాళ్ళు ఏమైతుంది. వచ్చినాం అబ్బా, చల్లగా గాలి వస్తుంది. సముద్రం పక్కన నిలబడ్డట్లుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎట్లుందో. ఇదే కోయిల్ సాగర్ జలాశయం. ఒక పెద్ద సముద్రంలో దీవులు ఉన్నట్లున్నాయి మధ్యలో ఈ కొండలు అయితే. మరి కట్టడం ఎట్లా ఇది, వాయు పెద్దగా ఉంది. కిందికి గుట్ట మామూలుగా లేదుగా ఇక్కడ అసలు. బాబు కిందికి ఏ మాత్రం స్టెప్ డౌన్ అయినా కిందికి వెళ్ళిపోతాం మనం మాత్రం. ఏమన్నా వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు. ఓ ఇక్కడ సైడ్ ఇంకోటి ద్వారం ఉంది, ఇది మాత్రం కిరాక్ ఉంది అసలు. దీంట్లో నుంచి అవతలకి వెళ్తే మాత్రం అవతలకి పోతాం డైరెక్ట్ సెక్టర్ నాకు తెలిసి. బాబు ఇక్కడ మాత్రం పోవద్దు. ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లుందా, పైనకి వస్తే కిందికి ఇట్లుంది మొత్తం ఇటు సైడ్. మన వాళ్ళు కష్టపడి వంగుతున్నారు ఈ రాళ్ళలో అయితే. ఒకసారి పైనకి ఎడునా వాళ్ళు ఎక్కండి దబ్బున. ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కారు.
చూడండి కిందికి ఎట్లుందో జారితే మూతలు కడదాం పోయి ఒక్కొక్కసారి అక్కడ చూడండి ఎట్లా పోతున్నారు వాళ్ళు. ఇది బాబు బాబు నేనైతే కూర్చొని పోతున్నా అయ్యా. అరే మన షూ ముందే జారుతున్నాయి అబ్బా. అమ్మో బ్యాగ్ ఇది కాదు. కదా అవునండి ఇప్పుడు ఇది ఎక్కాలంట పైనకి. ఎక్కడ రాదు ఎక్కడ అరే జాగ్రత్తమేమో రయ్యా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అమ్మో కిందికి పడితే మాత్రం అక్కడ వెళ్ళిపోతాం. ఇంత మరి ఇక్కడ వెళ్ళిపోవాలి అప్ప బాబు. ఇది మాత్రం ఘోరం. పడితే మాత్రం ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ స్టెప్సే బాబు. ఎంత అద్భుతమో కోయిలకొండలో. పడితే ఇది ఉండడం దెబ్బని ఎక్కడ మౌలు ఎక్కరు. నేను మిగిలిపోయినా. ఫైనల్గా మాత్రం చెప్పులు ఇప్పి నడుస్తూనే వీడేంటి నీ రాపా. బ్రదర్ ఇంకా ఆట ఆడుతున్నాడు. ఇట్లా నుంచి వచ్చినాం మనకు అనిపిస్తున్నాయి. అవో ఆ కిందికి వెళ్ళి వచ్చినాం. ఒక్కసారి కోట వ్యూ చూడండి ఎంత బాగున్నా. సూపర్ నా అసలు మామూలు మజేసి నడుస్తుంది. సరే వెనకాల చూసేటి ఇంకా వస్తున్నాయి కానీ అది చూస్తే అంత టైం మాత్రం లేదు. అడ్వెంచర్కి అమ్మ మొగుడున్నాయి. ఇది మాత్రం ఏమెక్కుడు ఇది బాబో. ఇది మాత్రం ఒకసారి గుడ్ ఇది రాయి చూడండి పెద్ద ఛత్రిలా ఉంది. అది కొన్ని అద్భుతాలు చూసి ఆనందించాలి అంతే. వాటి గురించి వర్ణించడానికి సరిపోవు. మీద పడేటట్లా అంటే గుండె. మళ్ళీ ఇది ఒక రకమైన స్టెప్స్. కుదరా దొబ్బకు రాయ్యా వీడికి సంతమా మెల్లగా. ఇక ఫైనల్గా మాత్రం ఇదే పైనకి ఎక్కాల్సింది. కట్టడం అడగ అనిపిస్తుంది కదా, దానికోసం ఇప్పటి వరకు చేసిన అడ్వెంచర్ అంతా. అమ్మో అక్కడి వరకు కొట్టర్లో ఊళ్ళేముగా మనం. ఇక్కడ మాత్రం చూసి రావాలంట. కాలు ఏమాత్రం అటు ఇటైనా డైరెక్ట్ లోయలకే పోతామంట. అబ్బో చెప్పులు ఇన్ని పెడతాం. నేను పోస్తా కబర్. దిగుడు అట్లే దిగుతాం. అట్లే దిగాల మళ్ళీ ఇక్కడే రావాలి. ఇట్లా అంటే మీరు పోయిరండి. ఎట్లా కిందికి సోమ ఇట్లా సోమ ఇంత దూరం వచ్చి మళ్ళీ ఏం లేదు ఇది కనిపిస్తుంది. భయం అవుతుంది. ఊర్లు మొత్తం
ఇక్కడ వెళ్తున్నాం ఇప్పుడు. అట్లే పోతారు మంది. అక్కడ దిగనికి ఎట్లా రాలేదా అక్కడ ఎట్లా దిగిపోవాలి? దిగమంటే ఎలా చేస్తుంది? జారిపోతే మరి కిందికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్కి వెళ్ళిపోతారు. వస్తావు వద్దు. ఇక్కడ కూడా పరిచయం నాకైతే. అందరూ వచ్చినాం. నేను వచ్చినా నువ్వు వచ్చినావు. అబ్బో ఇప్పుడు అనిపిస్తుంది కానీ వన్స్ ఒక్క స్టెప్ జారితేమా అది వాడిపోతాం కిందికి. కోయిల్ సార్లో ఉంటాం అటు చక్కగా. మన వాళ్ళందరూ సేఫ్ అయితే దాటిర్రు. అబ్బా ఇక్కడ వామ్మో ఇది ఇంకా డేంజర్. వచ్చిన వస్తున్నాయి. మామూలు చూడండి ఒకరు చెట్టు కోరు పుట్టకోరు అయ్యారు. ఒకసారి ఇక్కడ చూడండి మాత్రం ఎవరు చెక్కారో కానీ సూపర్ చెక్కారు అసలు. ఇంత పెద్ద రాయి మీద ఇక్కడ ఎట్లా వచ్చారో ఫస్ట్ కాదు అది మనం పాయింట్అవుట్ చేయాలి. వస్తున్నారు అందరూ మెల్ల. అబ్బో పాలవిందెలు బల్లులు తొండరు. వచ్చేసినాం ఫైనల్గా మనం మాత్రం ఇక్కడికి. పెదవులు ఎడకపోయినాయి. ఒకసారి చూడండి ఇదే కోయిల్ సాగర్ కోయిలకొండ. వీడికి రానికి ఎంత కష్టపడి వచ్చినాం సంతమా ఒకసారి చెప్పు గడ. ఆ రాయికాన్ని ఎంతో అమ్మో మా చెప్పనీకి రా భయం మాత్రం. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వెళ్ళి వస్తే? ఏమైనా కనిపిస్తుంది నాకు అడికించి రాయి మీకించి. అమ్మో ఇప్పుడు ఇక వచ్చినామా అని పోయేటప్పుడు నా కథ. మాత్రం జీవితంలో ఎప్పుడు చేయలేను నాయన. ఎంత భయంకరంగా ఉంటుందని అనుకోలేను. చెప్తే ఇవన్నీ చూసేవాళ్ళం కానీ కొండకి వరకు అంగులు తడిచిపోయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము ఇక్కడి వరకు రావడానికి మాత్రం కారణం ఇగో ఈ బ్రదర్. ఇతని మమ్మల్ని అడ్వెంచర్ అన్నీ చేసి తీసుకొని వచ్చిండు. ఒకవేళ ఇతను మాత్రం రాకపోతే మేము ఆ మధ్యలోకి చూసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటే. థ్యాంక్స్ బ్రదర్ వచ్చినందుకు. ఏముంది ఇంతకుముందు మనం రాళ్ళు పెట్టాము అట్లనే. అచ్చన్నగిలనా అంటే మన రాళ్ళు పెడితే అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం. అరే ఇంతకుముందు రాళ్ళు పెట్టినాం 3 లోపల పెట్టినాం. ఇక్కడ కూడా వస్తాయేమా గబ్బర్ పెట్టిండు. చూడండి ఇక్కడ పెద్ద కట్టడం అంటూ ఏం లేదు కానీ అప్పట్లో కట్టిన ఈ చిన్న కట్టడం అయినా సరే పోయి చూద్దాం. ఓ గడ్డి ఉంది మొత్తం. ఇటు నుంచి ఏమైనా ఉంటాయి. ఓ అబ్బో కట్టడం మామూలుగా లేదు ఇది. ఓ ఏమన్నా ఇది అసలు.
ఏమందం ఎంత బాగుంది అసలు కోట. వెనక సైడ్ చూస్తే కోయిల్ సాగర్ ఉంది, మొత్తం నిండైపోయింది. ఈ దాని గురించి వచ్చి చెప్పాలంటే ఈ కోయిలకొండ కోటను నిర్మించింది కాకతీయుల కాలంలో నిర్మించారని చెప్తారు. అండ్ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలించారు. అట్లనే శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయలు అండ్ వడ్డెరాజులు అండ్ ఈ కోటను పాలించారని చెప్పుకుంటారు. అండ్ అట్లనే ఈ కోట మీద ఆక్రమణలు కూడా జరిగినాయి. క్రీస్తు 1505 శతాబ్దంలో బీజాపూర్ గవర్నర్ యూసుఫ్ ఖాన్ గోల్కొండ సుల్తాన్ అయినటువంటి ఈ మహమ్మద్ షా తోటి యుద్ధం చేసి ఈ కోటను ఆక్రమించిండు. సో అప్పుడు సుల్తాన్ ఏం చేసిండంటే తన సైన్యాన్ని వెనుకకు రప్పించేసి ఈ కోటను బీజాపూర్ గవర్నర్ ఇచ్చేసిండు. అండ్ అట్లనే ఈ కోటను నిర్మించింది ఫస్ట్ అయితే కోయలు నిర్మించిండ్రని చెప్పుకుంటారు. అందుకే దీన్ని కోయిలకొండ అంటారు. అండ్ ఇది ఇక్కడ వస్తుంటే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడక్కడ. అట్లనే కాలక్రమేణా ఇట్లా మాట్లాడుకుంటూ దీన్ని లాస్ట్కి ఫైనల్గా కోయిలకొండ వేసేసారు. ఇది ఒక మంచి గొప్ప ప్రాంతంగా పరిపాలించబడ్డది అండ్ ఏలుబాటు వచ్చింది అది. ఇక 1505లో ఆక్రమణ జరిగింది. ఇక 1521కి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అండ్ మిగిలిన రాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. అండ్ ఇంకోటి ఇక్కడ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు కూడా కనిపించినాయి. ఆ గుంతలకు కారణం ఏంటంటే ఇక్కడ నవాబులు అండ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి అప్పటి కాలానికి సంబంధించిన ఏమన్నా ఉంటాయి ధనాలు అని చెప్పేసి పుకార్లు వచ్చి ఇక్కడ అక్కడక్కడ గుంతలు పెట్టి తవ్వకాలు అనేటివి కూడా జరిగినాయి. ఒకసారి పైనకి ఎక్కుదాం, చూద్దాం ఎట్లుందో. ఓ చారిత్రక కట్టడంపై పురాతన కట్టడం పైన కూడా ఎక్కేసినాం ఫైనల్గా. వామ్మో పెద్ద పెద్ద గుండ్లు ఒకసారి చూడండి ఎట్లున్నాయో. అక్కడ పోతాముడు ఇక్కడనే ఉండాలి. ఇందాక వాడికి నుంచి వచ్చినాం. ఇందాక మేము కష్టపడి ఎక్కింది దిగింది ఇదే. మొత్తం కిందికి పడేటట్టు ఉంటుంది ఇక్కడ మాత్రం ప్లేస్. వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త, సంతమం జాగ్రత్త. ఇప్పటి వరకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఉండాల్సిన అన్ని చూపించడం ఇంకా కొన్ని మిస్ అయిపోయినాయి అటు సైడ్. అది మాత్రం మాకు మార్నింగ్ వచ్చినుంటే టైం సరిపోతుండే. ఇప్పుడు టైం సరిపోలేదు, ఈవినింగ్ అయిపోతుంది అండ్ వర్షం వచ్చేటట్లుంది, అందుకే వెళ్ళిపోతున్నాం. సో మాక్సిమం అయితే ఏమంటారు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేసెస్ మాత్రం 90% చూపించినాం. అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలరా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్.